ఆల్రెడీ ఈ అబ్బాయి చాలా వల్గర్ అయినా పెళ్ళైన కొన్నాళ్ళకే ఇతను వల్గారిటీ అంతా మాకు తెలిసింది. తెలిసిన తర్వాత ఒక రోజు రాత్రి 1:00 నేను మా మిస్సెస్ ఉంటామండి వైజాగ్ లో. 1:00 వాళ్ళ మదర్ని తీసుకుని మా మీద గొడవకు వచ్చాడు. చంపేస్తాను పొడి చేస్తాను. మా ఇంట్లో సీసీ కెమెరాలో ఫుటేజ్ కూడా ఉందండి. వాళ్ళు ఏ టైంలో వచ్చారు, ఎవరెవరిని ఇబ్బంది పెట్టారు, ఇక్కడ అన్ని ఉన్నాయి. నెక్స్ట్ ఆ తర్వాత మేమేం చేసామంటే అండి, ఇలాగ మాకు భయం వేసి తెల్లవారు పొద్దున్న పెందుర్తి పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టుకున్నాం. పెట్టిన తర్వాత అక్కడ సిఐ గారు వెంకటరమణ గారు ఇప్పుడు గాజువాక లో చేస్తున్నారు. ఆయన సమక్షంలో ఉంది కేసు. ఆయన ఫోన్ చేసి రమ్మంటే అక్కడ నుంచి ఈయన వెళ్ళలేదు, ఊర్లో ఉండి కూడా వెళ్ళలేదు. వాళ్ళు 10 సార్లు చేసి ఇతను వాళ్ళే డైరెక్ట్ గా వెళ్ళి పట్టుకుని తీసుకొచ్చారు పిఎస్ కి. ఆ కేసు ఏమైందన్నది ఏంటి మీ అల్లుడి దగ్గర ఉన్న వల్గారిటీ ఏంటి వల్గర్ ఆయన దగ్గర ఉన్నది? ఏం లేదని కాదు, ఏం ఉందని కాదు, ఏం లేదని అడగండి. అన్ని ఒకటి కాదు. అతన్ని మేము పిఎస్ కి అతని ప్రూఫ్స్ అన్ని సబ్మిట్ చేసామండి. హైదరాబాద్ లో దిశలో పెట్టాం. దిశ నుంచి ఎంఐ ఉండే వేరేకి కేసు ట్రాన్స్ఫర్ చేశారు. అక్కడ చూస్తున్నారు. అక్కడ నుంచి ఈ అమ్మాయి ఇక్కడ పెట్టినప్పుడు నేను అస్మానిక తిరగలేను, వర్క్ నేను అక్కడే ఉంటాను కాబట్టి అక్కడే పెట్టుకుంటాను. అక్కడ పెట్టుకోండి, అర్థమైందా? ఇతను వెళ్ళలేదు అక్కడికి, వెళ్ళకుండా వైజాగ్. అతన్ని మీరు అంటే మీ అమ్మాయి హైదరాబాద్ కి రావద్దు అని అడిగిందా, లేకపోతే ఆయనే వైజాగ్? ఎందుకు అడుగుతండి, మా అమ్మాయి హైదరాబాద్ రావద్దంట. హైదరాబాద్ అది పెద్ద మహానగరం, ఎవరైనా వెళ్తారు, ఎవరైనా రావచ్చు. మా అమ్మాయి అన్న హైదరాబాద్ అంతా చూస్తుంది, ఇతను ఏ మూల ఉన్నాడు, ఏ మూలకు వచ్చాడని ఎవరికేం తెలుస్తుంది అక్కడ. అంటే పెళ్ళైన తర్వాత నేనే ఎప్పుడైనా వైజాగ్ వస్తాను, నువ్వు హైదరాబాద్ రావద్దు? లేదు, ఇతను వెళ్ళాడండి. అక్కడికి వెళ్ళి అక్కడ ఈ అమ్మాయి లేని టైంలో ఇల్లంతా సోదాలు చేసుకుని చాలా ఇది చేశాడండి. ఆయన చేస్తే అమ్మాయికి ఏడుస్తూ మాకు కాల్ చేసింది. అక్కడి నుంచి కాల్ చేస్తే మేము కూడా ఆయనతో మాట్లాడాం. ఇది పద్ధతి కాదబ్బాయి, ఇది నువ్వు అన్న ఉంటే మామూలుగా మాట్లాడుకోవాలి, కానీ ఇలా గొడవలు పడుతున్నా పద్ధతి కాదని చెప్పాం. చెప్పిన తర్వాత ఆ రోజే తర్వాత ఇక్కడికి వచ్చేసిన తర్వాత మా ఇంటికి వచ్చాడు. 1:30 రాత్రి నా వర్క్ ప్లేస్కి వెళ్ళాడు. 1:30 రాత్రి ఏం పని అతనికి? ఎక్కడికి వెళ్ళాడు? 1:30 రాత్రి మీ ఇంటికి వచ్చాడా? వచ్చాడండి మా ఇంట్లో. ఎందుకు వెళ్ళారు 1:30 రాత్రి? ఒక్క నిమిషం మీరు లైన్ లో ఉండండి. ఎందుకు వెళ్ళారు శ్యామ్ గారు? సీసీ కెమెరా మా దగ్గర ఫుటేజ్ ఉంది. 1:30 రాత్రి మీరు కేసు పెట్టాం. అప్పటిదాకా అతను ఏమనలేదు. అప్పుడు మీ అమ్మాయి లేదండి అక్కడ 1:30 ఆ టైంలో? ఇక్కడ మా అమ్మాయి లేదు. మా అమ్మాయిలు కానీ మా అబ్బాయి కానీ మేము ఎవరు లేము, ఇద్దరే ఉన్నాం అక్కడ. మిస్సెస్ నేను ఇద్దరం షుగర్ పేషెంట్స్ అండి. మేము ఇద్దరం నేను సీసీ కెమెరాలను బయట డోర్ కొడుతుంటే నా సెల్కి సీసీ కెమెరా ఆన్ అయి ఉంటదండి. నేను లైవ్ చూసాను బయట. ఏంటి ఇలా డోర్ అది ఇప్పుడు మాట్లాడుతున్నా మామయ్య గారి నంబర్ ఇది. ఒక్క నిమిషం అండి. మీ పేరేంటండి? జగదీష్ గారు. ఒక్క నిమిషం లైన్ లో ఉండండి, ఆయన ఏదో చెప్తున్నారు, వింటాను. చెప్పండి, మీరు ఎందుకు వెళ్ళారు, ఏం చేద్దాం వెళ్ళారు? సార్ ఇది మీకు లైవ్ లో పెడుతున్నాను. ఇది నెంబర్ అండి, ఇది మా మామయ్య గారిది. 2 అతనికి నేను ఏ రోజు నేను 1:00 వచ్చాను అన్నాను కదా, నేను 11:55కి ఇగోండి నాకు ఒకరు కాల్ చేసి నువ్వు మర్యాదగా వదిలే అని చెప్పి మా అమ్మని మా ఫాదర్ని అందరినీ తిడితే ఈడెవడో తెలియక నేను స్క్రీన్ రికార్డింగ్ చేసి నేను వాళ్ళ ఫాదర్ పెడితే వాళ్ళ ఫాదర్ అన్ని మాటలు ఏంటంటే, ఏదైనా నీకు పెళ్లి చేయడం వరకే బాధ్యత, పెళ్లికి ముందు నువ్వు ఎంక్వైరీ చేసుకోవాలి కదా అనేసి అంటే వచ్చి ఇగోండి ఇతనితో ఉన్న ఫోటోసే నేను ఈ రోజు ప్రెస్ మీడియా పెట్టాను. ఇతను ఫోన్ చేసి ఒకటే ఇప్పుడు వాళ్ళ అమ్మాయి మందు తాగిందా లేదంటే నేను అందరికి చెప్పారు కదా, ఒప్పుకుంది కదా తాగిందని. ఓకే, నేరపూరితమైనటువంటి అలవాట్ల గురించి సార్
సార్ భర్తని వేరే అతనితో ఫోన్ చేయించి థ్రెటనింగ్ కాల్ చేయిస్తున్న అమ్మాయిని ఏమనాలి? వీళ్ళ పేరెంట్స్ ని ఏ రకంగా సపోర్ట్ చేయాలి చెప్పండి? మమ్మల్ని అంతలా పెళ్లి చేసుకుని మోసగించిన వాళ్ళు ఇంటికి వెళ్ళి మేము అడిగాం. ఏం సార్ మేము ఫోన్ చేయించలేదు అని కదా వీళ్ళు అంటున్నారు. ఓకే, మిమ్మల్ని బెదిరించిన వ్యక్తి మీద మీరు ఎందుకు కేసు పెట్టలేదు? ఓకే, నేను అనేది అది కాదు. ఓకే, మీ పైన ఐశ్వర్య తల్లిదండ్రులు కేసు పెట్టారు. మీకు ఎవరో ఒకరు ఫోన్ కాల్ చేసి బెదిరించినప్పుడు మీరు ఐశ్వర్య తండ్రి దగ్గరికి తల్లి దగ్గరికి వెళ్ళే కంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి నన్ను ఎవరో బెదిరించారని మీరు కేసు పెట్టి ఉండాల్సిందిగా. వినిపిస్తుంది. ఎక్కడ ప్రూఫ్ లైవ్ లోనే పెట్టి మాట్లాడుతున్నాం సార్. ఎక్కడ ప్రూఫ్ లైవ్ పెట్టి మాట్లాడుతున్నాం. అర్థమైందండి, నేను మా మాట క్లియర్ గాను. అతను ఏం చేద్దాం అనుకుంటున్నాడో ఏం చేసుకుందాం అనుకుంటున్నాడో నాకు తెలియదు, కానీ తెల్లవారి పొద్దున్నే మాకు భయం వేసి మేము వెళ్ళి అంటే భయం వేయడానికి ఏం జరిగింది అంటే ఆయన వచ్చి మీతో మామగారే కాబట్టి ఓకే ఏదైనా టైంలో వచ్చి ఉండొచ్చు అంటే మిమ్మల్ని కొడతానని అన్నారా, కొట్టారా? ఆ మాటనండి మొగుడు పిల్లలు ఇద్దరు ఫోన్ లో గొడవ పడుతున్నారు. ఇద్దరం నీ ఇంటికి వెళ్ళి నీ తల్లిదండ్రులు ఏం చేస్తానో చూడని మా అమ్మాయి దగ్గర ఛాలెంజ్ చేసి ఇంటికి వచ్చాడంట. మా అమ్మాయి ఫోన్ చేసింది నాకు. అర్థమవుతుందా? మాకు భయం వేసి పిఎస్కి వెళ్ళి మా లొకాలిటీలో ఉన్న పిఎస్కి వెళ్ళి మేము కేసు పెట్టాం. అక్కడికే 10 సార్లు వాళ్ళ ఫోన్ చేసినా ఇతను వెళ్ళలేదు. ఇతనికి చట్టం మీద గౌరవం లేదు. వాళ్ళు పట్టుకొచ్చారండి 15వ రోజున అయింది. అదే పోలీసులు వెళ్ళి తీసుకొచ్చారు. ఓకేనండి, నేను అనేది అది కాదు. కేసులు పెట్టినప్పుడు సహజంగా పోలీసులు వాళ్ళు డ్యూటీలు చేస్తుంటారు కాబట్టి ఓకే. ఎవరు ఆరోపణలో నిజం ఉంది, ఎవరు అబద్ధపు ఆరోపణలు చేస్తున్నారు, ఎవరు నిజం ఆరోపణలు చేస్తున్నారు? చెప్తానండి. అయ్యింది, కేసు పెట్టాము. ఆ తర్వాత మా అమ్మాయి ఫ్రెండ్ ఒక అమ్మాయి లాయర్ ఉందండి. మేము అక్క నా పరిస్థితి ఉందంటే ఎందుకమ్మా ఆయన త్వరపు వచ్చిన తర్వాత ఎవరి పని వాళ్ళు చేసుకోండి, అవసరమైతే నేను కౌన్సిలింగ్ ఇస్తానని చెప్పేసి ఆ అమ్మాయి హైదరాబాద్ లో నుంచి వచ్చి ఇక్కడ కౌన్సిలింగ్ ఇచ్చింది. వీళ్ళిద్దరికి సింగిల్ గా కౌన్సిలింగ్ ఇచ్చింది. కౌన్సిలింగ్ ఇచ్చిన రోజున బ్యాండేజ్ కట్టుకుని వచ్చి మాకు నిన్న వేరే టీవీలో ఏం చెప్తామంటే మేము ఇంజూర్ చేసామని. ఇంజూర్ చేయడానికి మా దగ్గర పిల్లలు కానీ మేము అలాంటి కాదండి, మాకు సాధు జంతువులు. ఒకసారి ఐశ్వర్య ఉన్నారండి మీ దగ్గర? ఐశ్వర్య హైదరాబాద్ లో ఉందండి, మేము వైజాగ్ లో ఉంటామండి. మీరు ఇప్పుడు వైజాగ్ లో ఉన్నారా? వైజాగ్ లో ఉంటామండి, ఇక్కడే ఉంటాం మేము. ఓకే, మేము ఎక్కడికి వెళ్ళమండి. ఎప్పుడు వెళ్తే సంవత్సరానికి ఒకసారి 2 రోజులు 3 రోజులు వెళ్తాం. తర్వాత ఆ అమ్మాయి నేను ఇక్కడ తిరగలేను, నేను హైదరాబాద్ లో కేసు పెట్టుకుంటానని అమ్మాయి పెట్టుకున్నప్పుడు వాళ్ళు కాల్స్ చేస్తున్నారండి పోలీసులు. వస్తామని అమ్మని నీ మీద ఎలిగేషన్ వచ్చింది. ఎలిగేషన్ వచ్చినప్పుడు నీ దగ్గర అన్ని ప్రూఫ్స్ అన్ని ఉంటే వెళ్ళి ప్రూఫ్ చేసుకోవచ్చు. ఒక్కసారి ఆ క్వశ్చన్ అడుగుతాను. ఓకే, శ్యామ్ గారు, ఎందుకు మీ దగ్గర అన్ని ఆధారాలు ఉన్నప్పుడు మీరు పోలీస్ స్టేషన్ కి ఎందుకు వెళ్ళట్లేదు? ఎందుకు వాటిని సబ్మిట్ చేయట్లేదు మీ దగ్గర ఆధారాలు ఉన్నప్పుడు? ఒక్క నిమిషం జగదీష్ గారు, ఒక్క నిమిషం. శ్యామ్ గారు మాట్లాడండి. సార్ మేము ఆ రోజు నైట్ వెళ్ళింది గొడవకి అయితే కాదు సార్. గొడవకి వెళ్ళింది మేము జస్ట్ కాలింగ్ బెల్ కొట్టాం. అతని దగ్గర